హాయ్ ఫ్రెండ్స్ మనకు ఐబీపీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నుంచి ఒక బ్యాంక్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో టోటల్గా 11 బ్యాంకులు అనేవి పార్టిసిపేషన్ చేస్తున్నాయి. సో ఇందులో చూసినట్లయితే మనకు కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఆర్ మేనేజ్మెంట్ ట్రైనీ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ 2022-23 ఇయర్. ఓకే, సో మనకి దీంట్లో వచ్చేసి మనకి 2022-2023కి సంబంధించి సో పిఓ 11 అండి, ఇది ఐబీపీఎస్ 11. సో నోటిఫికేషన్ అనేది మనకి ఈరోజు రిలీజ్ అయింది. దీంట్లో మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి, దీంతోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఓకే, ఇక పూర్తి వివరాలు చూద్దాం. సో ది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఫర్ ద కామన్ recruitment process for selection of personnel for probationary officer or management trainee post in the participation banks in tentatively scheduled in December 21 or January 22. సో ఎగ్జామ్స్ అనేవి మనకి డిసెంబర్ 2021 లేదా జనవరి 2022లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. పార్టిసిపేషన్ బ్యాంక్స్. సో మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ బ్యాంకులు అనేది పార్టిసిపేషన్ చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్. సో మనకి 20/10/2021 నుంచి 10/11/2021 లోపల అప్లై చేసుకోవచ్చు. సో పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఆర్ ఇంటిమేషన్ ఛార్జెస్ 20/10/2021 నుంచి 10/11/2021 లోపల అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ నవంబర్ 21 ఉంటుంది. నెక్స్ట్ కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ నవంబర్ లేదా డిసెంబర్ 2021లో కండక్ట్ చేస్తారు. సో డౌన్లోడ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ సో నవంబర్ లేదా డిసెంబర్లోనే కండక్ట్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ సో 4/12/2021 మరియు 11/12/2021లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రిజల్ట్స్ అనేది మనకి అదే నెలలో రిలీజ్ చేస్తారు లేదా జనవరి 2022లో రిలీజ్ చేయడం జరుగుతుంది. సో డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ సో డిసెంబర్ 21 లేదా జనవరి 2022. నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మెయిన్ జనవరి 2022. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ మెయిన్ జనవరి లేదా ఫిబ్రవరి 2022. డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఇంటర్వ్యూ ఫిబ్రవరి 2022. సో కండక్ట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఫిబ్రవరి ఆర్ మార్చ్ 2022. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఏప్రిల్ 2022. సో మనకి ప్రాసెస్ వచ్చేసి కేవలం 2-3 నెలల్లోనే మీకు అపాయింట్మెంట్ అనేది మీ చేతికి వస్తుంది. ఓకే, సో చాలా ఫాస్ట్ ఉందండి బ్యాంక్ ప్రాసెస్ అనేది. సో ఎవరైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. ఓకే, ఇక వివరాల్లోకి వెళ్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు 1/10/2021 నాటికి 20 సంవత్సరాలు పూర్తయి 30 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే మనకు 2/10/1991 నుంచి 1/10/2001 లోపల పుట్టిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక రిలాక్సేషన్ ఆఫ్ అప్పర్ ఏజ్ లిమిట్. సో ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఇచ్చారు, ఓబీసీ నాన్ క్రిమి లేయర్కు 3 సంవత్సరాలు, సో పర్సన్ విత్ డిజబిలిటీస్ 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కు 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా పర్సన్ అఫెక్టెడ్ బై 1984 రైట్స్లో 5 సంవత్సరాలు అనేది సడలింపు ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూద్దాం. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికాగ్నైజ్డ్ యూనివర్సిటీ by the government of India or any equivalent qualification recognized by such by the central government. సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, పర్సంటేజ్ ఏం అడగలేదండి. సో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, సో అదేవిధంగా అడిషనల్ క్వాలిఫికేషన్ ఎంబీఏ, ఎంఎస్సి, ఈ విధంగా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. ఇక నెక్స్ట్ ద క్యాండిడేట్స్ మస్ట్ పాసెస్ వ్యాలిడ్ మార్క్ షీట్ ఆర్ డిగ్రీ సర్టిఫికేట్ దట్ హీ ఆర్ షీ ఈజ్ ఏ గ్రాడ్యుయేట్ ఆన్ ద డే he or she registers and indicate the percentage of marks obtained in graduation while registering online. ఓకే, మీరు ఆన్లైన్ చేసేటప్పటికి మీ డిగ్రీ అనేది కంప్లీట్గా అయి ఉండాలి. మీరు బ్యాక్లాగ్స్ ఉన్నా లేకపోతే ఇంకా రిజల్ట్ కోసం వెయిటింగ్ ఉన్నా మాత్రం అప్లై చేసుకోవడానికి వీల్లేదు. సో ఎవరైతే కంప్లీట్ అయినదో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఈ జాబ్స్కి మనకి హ్యాండిక్యాప్డ్ వాళ్ళు చేసుకోవచ్చు, మహిళలు చేసుకోవచ్చు, పురుషులు చేసుకోవచ్చు, ఎవరైనా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూసినట్లయితే మనకు
సో కాల్ లెటర్స్ అనేది ఆన్లైన్లోనే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి అప్లికేషన్ అనేది కూడా పూర్తిగా ఆన్లైన్లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూద్దాం. ఫీజు చూసినట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీలకు ₹175 పే చేయాలి. సో మిగతా వాళ్ళు మాత్రం ₹850 పే చేయాల్సి ఉంటుంది. సో మనకి ఫీజుతో పాటు అడిషనల్గా జీఎస్టీ కింద మరికొంత అమౌంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ₹175 పాటు మరికొంత ఛార్జ్ వసూలు చేస్తారు. అదేవిధంగా ₹850 పాటు మరికొంత ఛార్జ్ వసూలు చేయడం జరుగుతుంది. ఓకే, సో మనకి డేట్ వచ్చేసి 20/10/2021 నుంచి 10/11/2021 లోపల మనము అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు ఏంటి? సో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఏ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్. సో ఇందులో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుందని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మోడ్ ఆఫ్ పేమెంట్, సో ఆన్లైన్లోనే టోటల్గా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. ఇక ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఉంటుందండి. ఎవరైతే సో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫ్రీగా సో ట్రైనింగ్ అనేది ఒక 1 వీక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు వెళ్ళి అప్లై చేసుకునేటప్పుడే ఈ ఆప్షన్ పెట్టుకొని మీరు అటెండ్ కావచ్చు. ఇక నెక్స్ట్ పోస్టులు చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మనము. సో బ్యాంకులు మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎన్ని ఖాళీలు ఇచ్చారు, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సో పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో టోటల్గా 11 బ్యాంకులు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక కేటగిరీ వైజ్గా చూసినట్లయితే ఎస్సీలకు 679 పోస్టులు, ఎస్టీలకు 350 పోస్టులు, ఓబీసీలకు 1102, ఈడబ్ల్యూఎస్కి 404, అన్రిజర్వ్డ్ 1600. సో టోటల్గా 4135 ఖాళీలు. అదేవిధంగా హియరింగ్ ఇంపేర్డ్ అంటే చెవిటి వాళ్ళకి 58 పోస్టులు, ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్ 37 పోస్టులు, విజువల్ ఇంపేర్డ్ 48 పోస్టులు, ఐడి వీళ్ళకి 67 పోస్టులు అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమ్స్కి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో మెయిన్స్కి కంపల్సరీగా అటెండ్ కావాలి. ఈ అటెండ్ అయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ మెయిన్స్కి వచ్చేసి మనకి గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం 4 సెంటర్లు మాత్రమే ఉన్నాయి. సో మీకు దగ్గరలో ఏ సెంటర్ ఉంటే ఆ సెంటర్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ స్టేట్ చూసినట్లయితే మనకు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఇక మెయిన్స్కి చూసినట్లయితే హైదరాబాద్ ఒక్కటి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఫోటోగ్రాఫ్ అనేది ఖచ్చితంగా లేటెస్ట్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అదేవిధంగా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, సిగ్నేచర్ అనేది కూడా అప్లోడ్ చేయాలి. ఓకే, ఇక నెక్స్ట్ స్కానింగ్ డాక్యుమెంట్స్. సో సెట్ ఆఫ్ ద స్కానర్, రిజల్యూషన్ ఆఫ్ మినిమం 200 dpi. సో ఇది మనకి నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళే క్లియర్గా చేసి పెట్టేస్తారు. ఓకేనండి, ఇక నెక్స్ట్ చూద్దాం దీనికి సిలబస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. సో మీకు ఇక్కడ సిలబస్ చెప్పలేదు, కొంచెం మిస్ అయిపోయాను, ఒక్క నిమిషం అండి. మీరు ప్రిలిమ్స్కి ఏం చదవాలి, మెయిన్స్కి ఏం చదవాలి అనేది కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. సో అవన్నీ ఇప్పుడు మీకు డిస్కస్ చేయబోతున్నానండి, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ చూడొచ్చు మనము సిఆర్పి ఆన్లైన్ ఎగ్జామినేషన్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 30 మార్కులు, కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్కులు, రీజనింగ్ అబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్కులు. సో టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్కులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి సబ్జెక్టు కూడా 20 నిమిషాల పాటు సమయం అనేది ఇవ్వడం జరిగింది. సో ప్రతి సబ్జెక్ట్కి అంటే ఇంగ్లీష్కి 20 నిమిషాలు, క్వాంటిటీ ఆప్టిట్యూడ్కి 20 నిమిషాలు, రీజనింగ్ అబిలిటీకి 20 నిమిషాలు. సో టోటల్గా 60 నిమిషాల టైము, 100 క్వశ్చన్స్ 100 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. ఇక ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ అనేది ఉంటుందండి. రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ 60 మార్కులు, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్ పైన 40 క్వశ్చన్స్ 40 మార్కులు, ఇంగ్లీష్ 35కి 40, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్ 60 మార్కులు. సో టోటల్గా 155 క్వశ్చన్స్ 200 మార్కులు అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 3 గంటల టైం అనేది కేటాయించడం జరిగింది మెయిన్స్కి. దీంతోపాటు ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ ఎస్సే ఉంటుందండి. ఇవి 2 క్వశ్చన్స్ ఇస్తారు, 25 మార్కులు అనేది కేటాయించడం జరిగింది. సో ఇది టోటల్గా ఎగ్జామ్ ఇంగ్లీష్లోనే ఉంటుంది. 30 నిమిషాలు అనేది టైం ఇవ్వడం జరుగుతుంది. ఓకే,
సో ఇవన్నీ కంపల్సరీగా మీరు చేయాల్సిన పని. ఇక నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ ఆర్ ఎస్సే మే బీ ఎవాల్యుయేటెడ్ బై అన్ ఆటోమేటెడ్ స్కోరింగ్ మెకానిజం ఫర్ ఐడెంటిఫైయింగ్ ఫీచర్స్ రిలేటెడ్ టు రైటింగ్ ప్రొఫిషియన్సీ. సో మనకి ఎస్సే రైటింగ్ ఎందుకు ఇస్తారంటే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక నెక్స్ట్ పెనాల్టీ ఆఫ్ రాంగ్ ఆన్సర్స్. సో అప్లికబుల్ టు బోత్ ఆన్లైన్ ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్. సో మెయిన్స్కి ప్రిలిమ్స్కి రెండింటికి కూడా కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో 0.25 నెగిటివ్ మార్క్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి తెలిసిన వాటికి మాత్రమే మీరు ఆన్సర్ చేయండి, మిగతావి వదిలివేయండి. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించిన బుక్స్ చూసినట్లయితే మనకు సో అరిహంత్ పబ్లికేషన్స్ కానీ లేకపోతే ఆర్ఎస్ అగర్వాల్ బుక్స్ తీసుకుంటే మనకి రీజనింగ్ సో వీటికి సరిపోతుంది, అర్థమెటిక్. ఇక జనరల్ నాలెడ్జ్ ఇవన్నిటికి మనకు సో ఇంగ్లీష్ లాంగ్వేజ్కి మనోరమ బుక్స్ అనేవి మార్కెట్లో దొరుకుతున్నాయి. సో అదేవిధంగా డైలీ న్యూస్ పేపర్స్లో న్యూస్ ఆర్టికల్స్ తీసుకొని చదవడము, అదేవిధంగా నోట్స్ రాయడం నేర్చుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది. దీంట్లో క్వాలిఫై కావడం పెద్ద కష్టమేమీ కాదు. సో అదేవిధంగా రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ సో ఇవన్నీ కూడా మనకి నెట్లో దొరుకుతున్నాయండి. సో దానికి సంబంధించిన మెటీరియల్ మీరు తెచ్చుకోండి, బయట దొరుకుతున్నాయి. అదేవిధంగా జనరల్ ఎకానమీ ఆర్ బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంకింగ్కి సంబంధించిన యాప్టిట్యూడ్గా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది కూడా గ్యాదర్ చేసుకోవాలి. ఇంకా ఇంగ్లీష్ చూసినట్లయితే మనకు డైలీ న్యూస్ పేపర్ అని చదవండి, టైమ్స్ కానీ హిందూ కానీ పేపర్స్ చదవండి. ఇక నెక్స్ట్ డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ ఇవి కూడా మనకి ప్రీవియస్ పేపర్స్ తిప్పేసినట్లయితే మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఓకే, ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ వచ్చేసి మనకు ఏదైనా ఆర్టికల్స్ చదువుతూ నోట్స్ రాయడం నేర్చుకోండి, తర్వాత మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, సో ఈ విధంగా దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.